సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా రివ్యూకు స్వాగతం. నేను మిస్టర్ బీన్ మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా ఇప్పుడు రివ్యూలో కూడా కుర్ర హీరో నాగశౌర్య ఇప్పటి వరకు చేసిన సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్లో పక్కింటి అబ్బాయి ఇమేజ్ ని క్రియేట్ చేసుకోవడంలో సక్సెస్ అయ్యాడు. కానీ తెలుగు సినిమా హీరో అన్నాక మాస్ అబ్బాయి కూడా అనిపించుకోవాలి కదా, లేకపోతే తెలుగు ఆడియన్స్ చిన్నబుచ్చుకుంటారు కదా. ఎందుకు పాపం వాళ్ళని చిన్నబుచ్చటం అన్న మంచి ఆలోచనకు వచ్చి తనలో ఉన్న మాసిజాన్ని ప్రేక్షకులకు చూపించడానికి జాదుగాడు సినిమాతో ఈ వారం థియేటర్లకు వచ్చాడు. మరి తెలుగు ప్రేక్షకులు జాదుగాడుగా వస్తున్న నాగశౌరికి ఎటువంటి ఫలితాన్ని కట్టబెట్టే అవకాశం ఉందో మన సమీక్షలో చూద్దాం. ఈ సినిమా కథ విషయానికి వస్తే బాగా డబ్బులు సంపాదించేసి లైఫ్ లో సూపర్ గా సెటిల్ అయిపోవాలన్న ఉద్దేశాన్ని భుజాన్ని పెట్టేసుకుని హైదరాబాద్ లో దిగేస్తాడు కృష్ణ. తొలిగా లోన్ రికవరీ ఏజెంట్ గా కెరియర్ ని ప్రారంభిస్తాడు. ఆ పైన శ్రీశైలం అనే గ్యాంగ్స్టర్ నడిపిస్తున్న గ్యాంగ్ లో మెంబర్ అవుతాడు. ఆ తర్వాత ఆ గ్యాంగ్ కే ఇంపార్టెంట్ వ్యక్తి అవుతాడు. ప్రొఫెషనల్ లైఫ్ ని అలా లాగించేస్తూ పర్సనల్ గా పార్వతి ఒమన్ కుట్టి అనే కేరళ కుట్టితో లవ్ లో పడతాడు. ఆ అమ్మాయికి దుబాయ్ లో సెటిల్ అవ్వాలన్నది కోరిక. కృష్ణన్ కూడా అందుకోసం ఒప్పించేసిద్ది. ఇద్దరు దుబాయ్ వెళ్ళిపోదాం అనుకుంటున్న సమయంలో శ్రీశైలం సెంట్రల్ మినిస్టర్ జగదీష్ నాయుడు కోసం చేసిన ఓ ముఖ్యమైన డీల్ లో కృష్ణ ఇన్వాల్వ్ అవుతాడు. ఫలితంగా ఊహించని సమస్యలు, బోల్డ్ అని సమస్యలు రావచ్చు. ఇక్కడ ఉందెవరో జాదుగాడు. వాటిని ఎదుర్కోవడానికి వాడు ఏం చేశాడు అన్నదే ఈ సినిమా మిగిలిన కథ. ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే తెలుగు ప్రేక్షకులు తన మీద పెట్టుకున్న అంచనాల్ని ఈ జాదుగాడు 100% అందుకున్నాడు. అందులో ఎటువంటి డౌట్ లేదు. ఇవాళ రేపు ఇలాంటి రొటీన్ యాక్షన్ ఎంటర్టైనర్స్ తెలుగు ప్రేక్షకులకి బాగా అలవాటు అయిపోయాయి. అదే కోవలో ఉంటది ఈ సినిమా అనుకున్నారు. అచ్చు అలాగే ఉంది. గొప్పగా తెలుగు ప్రేక్షకుల అంచనాలని అందుకుంది ఈ సినిమా. ఇక్కడ ఒక విషయం మాట్లాడుకోవాలి. తెలుగు వారికి సంబంధించిన మర్యాదల్లో ప్రత్యేకత ఉంటది. పెళ్ళైన తర్వాత కొత్త అల్లుడికి పలానా విషయం ఇష్టం అని తెలిసింది అనుకోండి. ఉదాహరణకి నాకు సున్నుండలంటే ఇష్టం అన్నాడు అనుకోండి, ఇంకంతే. చుట్టాలందరూ వాడిని సున్నుండలతోనే కొడతారు. కొన్నాళ్ళకి వాడికి సున్నుండ అంటేనే భయం పట్టుకునే రోజులు వచ్చేస్తాయి. ప్రస్తుతం తెలుగు సినిమా ప్రేక్షకుడి పరిస్థితి కూడా కొత్త అల్లుడి పరిస్థితే. ఈ జాదుగాడు కూడా అలాంటి సున్నుండే. క్రైమ్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్స్ జమానా నడుస్తుంది ఇప్పుడు టాలీవుడ్ లో. ఆ పరంపరలో భాగమే ఈ జాదుగాడు కూడాను. పాయింట్ గా చూసుకుంటే పెద్ద విశేషం ఏమీ కనపడదు. పోతే ఇలాంటి సినిమాలకి ఎప్పుడు కథ ముఖ్యం కాదు, కథనమే ఇంపార్టెంట్. కథనాన్ని ఎంత షార్ప్ గా తయారు చేసుకుంటే అంత బాగా హిట్ అవుతాయి ఇలాంటి సినిమాలు. కానీ దురదృష్టం కొద్దీ గొప్ప స్క్రీన్ ప్లే ఈ సినిమాలో కనిపించదు. ఏవో కొన్ని చమక్కులు తప్పించి. ఈ సినిమాకి సంబంధించి హైలైట్ అని మాట్లాడుకోవాలి అంటే లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఆ పార్ట్ ని మాత్రం బాగా డిజైన్ చేశారు. అలాగే బాగా పిక్చరైజ్ చేశారు కూడాను. ఇంకో రకంగా చెప్పుకోవాలి అంటే ఆ అరగంట ఉంటది అన్న ధైర్యంతోనే ఈ సినిమాని తీశారని కూడా అనిపిస్తుంది. ఆ లాస్ట్ 30 మినిట్స్ మీద పెట్టిన శ్రద్ధ మిగతా సినిమా మీద డైరెక్టర్ కానీ రైటర్స్ కానీ పెట్టలేదని ఇట్టే అర్థం అయిపోతుంది. సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం కొన్ని ఎంటర్టైన్మెంట్ సన్నివేశాలతో చకచకా సాగినట్టే అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ ని ప్రాపర్ గా హ్యాండిల్ చేయడంలో పక్కాగా చేతులెత్తేసి బోల్డ్ అంత కన్ఫ్యూజన్ ని ప్రేక్షకుల మీద పెట్టేసి సినిమా క్లైమాక్స్ కి వెళ్లే వరకు సహనాన్ని బాగా పరీక్షించారు. హీరో క్యారెక్టరైజేషన్ లో కూడా ప్రాపర్ ట్రీట్మెంట్ కనిపించలేదు. ఫస్ట్ హాఫ్ లో ఒక రకంగా ఉంటాడు, సెకండ్ హాఫ్ లో అతని బిహేవియర్, అతని పద్ధతి కంప్లీట్ డిఫరెంట్ గా కనిపిస్తూ కన్ఫ్యూజ్ చేసింది. హీరో హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ కూడా కన్విన్సింగ్ గా అనిపించదు. కన్విన్సింగ్ గా లేకపోతే మానే అట్రాక్టివ్ గా కూడా అనిపించదు. దీనికి తోడు సినిమాని 2.5 గంటలు లాగారు. సినిమాలో కామెడీ కూడా అనుకున్నంత బాగా వర్కౌట్ అవ్వలేదు. శ్రీనివాస్ రెడ్డి, పృథ్వీ చేసిన కామెడీ అక్కడక్కడ పర్వాలేదు అనిపించింది, కానీ సప్తగిరి ఓవర్ చేసినట్టు అనిపించింది. అసలేం బాలేదు. సాంకేతికంగా అన్ని విభాగాలు పర్వాలేదనే పనితీరుని ప్రదర్శించాయి. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ ఓకే. మణిశర్మ గారు అబ్బాయి సాగర్ మహతి పాటలు పర్వాలేదు, కానీ బ్యాక్ స్కోర్ మాత్రం ఎరగదీశాడు. చింతకాయల రవి సినిమా తర్వాత దర్శకుడు యోగి చాలా గ్యాప్ తీసుకుని ఈ సినిమా చేశాడు. ఈ సినిమా కూడా ఆయనకి బ్రేక్ ఇచ్చే అవకాశాలు ఎక్కడా కనిపించడం లేదు. ఎందుకంటే దర్శకుడిగా ఆయన ఎటువంటి మ్యాజిక్ ని ఈ సినిమాలో ప్రదర్శించలేదు. నటీనటుల అభినయం విషయానికి వస్తే ఈ సినిమా ఎవరికి ఉపయోగపడినా ఉపయోగపడకపోయినా నాగశౌర్యకి మాత్రం ఉపయోగపడింది. మంచి ఈజ్ తో నటించాడు. నాగశౌర్య రూపంలో తెలుగు సినిమాకి మరో మాస్ హీరో దొరికినట్టే. డాన్సుల్లోనూ, ఫైటుల్లోనూ, డైలాగ్స్ డెలివరీలోనూ మంచి ఈజ్ ప్రదర్శిస్తున్నాడు. సరైన సబ్జెక్ట్ పడితే మాస్ అభిమానులకి బాగా దగ్గరైపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. హీరోయిన్ సోనారిక బానే ఉంది. సినిమాలో చక్కగా బొద్దుగా ముద్దుగా కనిపించింది. అదృష్టం కలిసి వస్తే రాశి ఖన్నా లాగా కెరియర్ ని లాగించేయగలదు. విలన్ గా నటించిన జాకీర్ హుసేన్, కోట శ్రీనివాసరావు గారు, అలాగే మిగతా నటీనటులందరూ కూడా వారి పాత్రలు తగ్గట్టు బాగానే నటించారు. మొత్తంగా ఈ జాదుగాడు సినిమా గురించి మాట్లాడుకోవాలి అంటే ఇదొక రొటీన్ ఎంటర్టైనర్ విత్ రొటీన్ స్టఫ్. ఎక్కడ కూడా ఫ్రెష్నెస్ ఫీల్ అయ్యే అవకాశం దొరకదు. కానీ నాగశౌర్య కోసం మాత్రం ఈ సినిమాను ఒకసారి చూడొచ్చు. ఎటువంటి అంచనాలు లేకుండా సినిమాకి వెళ్ళండి. మంచి ఈజ్ తో నాగశౌర్య తనకున్న అవకాశం మేర ఎంటర్టైన్ చేస్తాడు. ఇది జాదుగాడు సినిమాకి సంబంధించిన రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బీన్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.